అయితేనే ఆ జీవితాంతం ఆ వ్యక్తిని గుండెల్లో దాచేసుకుంటాం. అలాగా ఆ కోపం పెట్టేసుకునే ఉంటాం. పైకి పొళ్ళిగిలిస్తూ నవ్వుతూ ప్రేమగా మాట్లాడతాం, కానీ లోపల ప్రేమ ఉండదు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఆయన మరణంలోనికి వెళుతున్నా సరే ఆ శత్రువును ప్రేమించాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని, హింసించిన వారిని, సిలువుగా అప్పగించిన వారిని కూడా ప్రేమించాడు. ఆయన పలికిన మాట మనకు తెలుసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రేమతో ఆయన తెలియజేశాడు. యేసు ఒక్కడే ప్రేమించగలుగుతున్నాడా అంటే లేదు. యేసుని ప్రేమించిన కలిగిన వారు కూడా ప్రేమను చూపించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగో యేసయ్య ప్రేమ వ్యక్తమవుతుంది. శత్రువుని ఎలా ప్రేమించగలుగుతాడంటే ఆయనను పట్టించిన ఇస్కరియోతు యోహాను ఎప్పుడూ ద్వేషించలేదు యేసయ్య. ద్వేషించాడా? ఆయనతోనే ఉన్నాడు, ఆయన పాత్రలోనే తిన్నాడు, తాగాడు. అయినా సరే యేసయ్యను పట్టించడానికి చెలికాడా, నువ్వు చేయాలనుకున్నది వెళ్ళి చేయన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే గెత్సేమనే వనంలో యేసు ప్రభువు వారిని పట్టుకోవడానికి వచ్చిన సైనికులు ఉన్నారు కొంతమంది. వారు వచ్చినప్పుడు ఏం చేశారు? యేసు ప్రభువు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారిలో ఒకడైన లేక పేతురు అనబడుతున్న శిష్యుడు ఉన్నాడు కదా, కాస్తంత ఉద్రేకం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు పెట్టుకున్నాడు ఏదో తెలియదు, కానీ ఒడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ కత్తి ఎందుకు పెట్టుకున్నాడు? బహుశా చేపలు కోయడానికి లేకపోతే రొట్టెలు కోయటానికి అయ్యి ఉంటదేమో అనుకుంటున్నాను నేను. కానీ యేసయ్యను పట్టుకోవడానికి రాగానే ఏం చేశారు అని అంటే ఆ కత్తి తీసి వాడు మెడకాయ నరికేద్దామనే ఒక ప్రయత్నంతో నరకపోయేదానికి గురి తప్పి ఏమైందంటే చెవి దిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనోడికి నరికే సెక్షన్ కాదు, సూటిగా గురిగా నరకాల్సిన నరికే ఆ టాలెంట్ లేదు. ఎందుకంటే యుద్ధాలు చేసిన వాడు కాదు, కత్తులు పట్టుకుని తిరిగేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు అనేసి పేతురుని గద్దించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు ప్రభువు చూపిన ప్రేమ తెలుసా? తెగిపోయిన చెవుని మరలా అతికించి ఆయన ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా. అంటే ప్రేమ లేకపోతే యేసయ్య కార్యం చేస్తాడా? చెప్పాలి. ప్రేమ లేకపోతే యేసు ప్రభువుల వారు మేలు చేస్తాడా? కార్యం చేస్తాడా? మాట్లాడాలి. హల్లెలూయా. ప్రేమ ఉంటేనే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనకు శత్రువులు అంటూ ఎవరు లేరు. ఆయనకు శత్రువు ఎవరో ఒకే ఒక్కడు, అపవాదిగాడు, సాతానుగాడు. ఆయన కలుగు చేసిన, ఆయన పోలికలో నిర్మించిన తన బిడ్డల్ని పాడు చేస్తున్నాడని వాడిని గద్దించి లేకపోతే వాడిని కత్తి పట్టుకుని వాడిని నరికేక వాడి కుయుక్తుల నుంచి తప్పించే ప్లాన్ గీసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. వాడి కుయుక్తుల నుంచి లేకపోతే వాడి యొక్క మనసు, వాడి ఆలోచన నుంచి తప్పించాలి, నా బిడ్డల్ని రక్షించాలి. వాడి ఆలోచన ఏంటి? నీ సృష్టిలో ఉన్న నీ బిడ్డలందరినీ నాతో పాటు నా కోసం ఏర్పాటు చేసిన నరకంలోనికి తీసుకెళ్ళిపోవాలి వాడి ఆలోచన. యేసయ్య ఏంటి? నేను రానివ్వను, అవసరమైతే నేను వారి కోసం ప్రాణత్యాగం చేసి గొప్ప అవకాశాన్ని నేను కల్పిస్తానని ప్రేమ చూపి మన కోసం మరణించిన గొప్ప ప్రేమ మూర్తి యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక్కడిలోనే ఆ ప్రేమ ఉందా అని అంటే లేదు. యేసయ్య ఒక్కడిలోనే లేదు ప్రేమ. యేసుని కలిగిన వారిలో కూడా ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అసలు వాస్తవానికి నేను ఏమి ప్రిపేర్ అవ్వలేదు, సిద్ధపడలేదు. ఎందుకు తెలుసా? అయ్యగారులు ఎవరొకరు ఉండి ఉంటారులే, మనం ఏదో పాటలు పాడి లేకపోతే కాస్త ప్రార్థన చేద్దామని ఉద్దేశంతో వచ్చాను, కానీ వాక్యం చెప్పాలని ఉద్దేశంతో మాత్రం అలా రాగానే దేవుని మహాకృప, మీ పాస్టర్ గారు అయ్యగారు నాకు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాసుల గ్రంథంలో మనం ఆ విషయాన్ని చూడగలుగుతాం. ఎవరు అంటే ఎలీషా అనబడుతున్న ఒక భక్తుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. సిరియా దేశం యొక్క రాజు ఇశ్రాయేలు మీద కొంత యుద్ధానికి వెళుతున్నాడు. ఈ సందర్భం మీ అందరికీ గుర్తే ఉన్నట్టు. మాటి మాటికి యుద్ధం చేయాలని తలంపు కలిగి వారి మీద ఒక ప్లాన్ గీస్తున్నాడు. నేను పలానా చోటకి వెళ్ళి పలానా చోట మాటుగాండ్రు పెట్టి ఇశ్రాయేలుని మట్టు కనిపించాలి అని ఆలోచన చేస్తుంటే ఇశ్రాయేలు రాజులకు వర్తమానం వెళ్ళిపోయేది. ఈ ఎలీషా గారు ఏం చేసేవారంట? వర్తమానం పంపించాడు. రాజా, పలానా చోటకి మీరు వెళ్ళొద్దు, మీ సైన్యాన్ని తీసుకుని వెళ్ళొద్దు. అక్కడ సిరియా రాజు మాట కాసి ఉన్నాడంటే
మాట నమ్మక రాజు ఏం చేశాడు తెలుసా, మనుషులను పంపించి ఉన్నారా లేదా అని చూసి వచ్చిన తర్వాత నిజమే రాజా ఉన్నారు, అక్కడ సిరియన్లు గుండు ఉంది అని చెప్పగా అలా మాటి మాటికి జరుగుతుందంట. మాటి మాటికి ఇశ్రాయేలు సిరియన్ చేతుల్లో పడకుండా తప్పింపబడుతున్నారు, రక్షించబడుతున్నారు. ఈయన గారికి కాస్తంత బాధ వేసింది, లేకపోతే కొంత పాపు వచ్చి వాళ్ళ సైన్యంలో ఉన్న వారిని పిలిచారు, ఎవడో మనలో ఇశ్రాయేలు పక్షాన్ని ఉన్నవాడు ఉన్నాడు, ఆడెవడో మర్యాదగా చెప్పండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అడిగితే వారిలో ఒకడన్న మాట ఏంటో తెలుసా, అయ్యా రాజా మనలో ఎవరో ఇశ్రాయేలు పక్షాన్ని లేరు, కానీ వారి దేశంలో లేకపోతే వారి జనులలో ఒక ఆయన ఉన్నాడు, ఒక దైవజనుడు ఎలీషా పడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు బెడ్రూమ్ లో మీ అంతఃపురంలో గీసుకుంటున్న ప్లాన్ రేపు పొద్దున ఫలానా చోట మాటుగాటను పెట్టాలి అని ఎక్కడైతే మీరు ప్లాన్ గీస్తున్నారో ఆ విషయం అంతా ఆయనకి తెలిసిపోతుంది, అది వారి రాజుకి తెలియజెప్తున్నాడు అనగానే వాడు ఎక్కడుంటాడో పట్టుకురండి రా వెళ్ళి అని సైన్యాన్ని పంపించేటంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యాన్ని పంపిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా వారు వచ్చేసారు ఎలీషాను పట్టుకోవటానికి. ఎలీషా ఇంటి చుట్టూ ఒక తెల్లారిపటికి రథాలు గుర్రాలతో చుట్టుముట్టేశారు. చుట్టూ రథాలు గుర్రాలతో సైనికులు కత్తులు కటారాలు పట్టుకుని వచ్చి నిలబడితే పొద్దున్నే ఒల్లిరుచుకుంటా ఎలీషా శిష్యులు బయటకు వచ్చేటట్టు ఆవరించుకుంటా. హల్లెలూయా. తెలుసు కదా, అప్పుడే బిడ్డ మీద నుంచి లేచి పడక మీద నుంచి లేచి తల సరి చేసుకుంటా మనకున్న ఆ కొప్పును ముడేసుకుంటా బయటకు వచ్చి ఏం చేస్తాం, ముందు అన్ని చక్కగా వాకిలంతా రాత్రి అంతా ఏమైనా అయిపోయినామని ఆరా వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. అదే విధంగా శిష్యుడు కూడా వచ్చాడు. హల్లెలూయా. వచ్చి చూడంగానే సైన్యాన్ని చూసి బింబేలెత్తిపోయి వణికిపోయి, అయ్యో ఏలినవాడా మనం ఇంకేం చేయాలి, మన పని అయిపోయింది, మనమా లిక్కిలిక్కమంట ఇద్దరే ఉన్నాం ఇక్కడ, మనకి సాయం చేసేవారు కూడా ఎవరో లేదు, ఇదిగో మన పని అయిపోయింది, ఏం చేయాలని బెంబేలెత్తిపోతున్నా అడిలిపోతున్న ఆ వ్యక్తితో ఎలీషా అన్నాడు కదా, నువ్వు భయపడొద్దు, కంగారు పడొద్దు అని చెప్పిన వీడు ఊరుకోవట్లా. ఎందుకు, మా గురువు గారు అట్టాగే చెప్తాడు, ఆయనకేం పోయే, ఇది ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు, ఇంకా నేను పిల్లలు కూడా కాలేదు, ఈయన గారు వచ్చి సైన్యానికి దొరికిపోయాను, నన్ను కూడా వేసేస్తానని భయం బహుశాడు. దేవునికి స్తోత్రం. కానీ ఎలీషా అలా కానిస్తాడా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సేవకుడయ్యే ఆయన ఏమన్నాడు తెలుసు, దేవా వీడి కళ్ళు తెరువయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. వీడికి సరిది చెప్పలేక వీడిని సముదాయించలేక ఏమన్నాడు, దేవా వీడి కళ్ళు తెరవనగానే వాడు మనోనేత్రములు తెరవబడి వెంటనే ఏం చూసాడో తెలుసా, అగ్ని గుర్రములు రథములు దేవుని యొక్క కాపుదల సిరియన్ సైన్యానికి ముందు ఎలీషాకి గృహానికి వారి మధ్య చుట్టూ తిరుగుతా ఉందంట భద్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ధైర్యం వచ్చింది మనవాడికి. దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సైన్యానికి ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా వీరికి అంధత్వాన్ని కలిగించి గుడ్డితనాన్ని కలుగుచేయి. ఎవరికి? సైన్యం మొత్తానికి గుడ్డితనం కలిగేయమనగానే కనుమపు వచ్చేసింది. వారికి కనపడకుండా పోతే, మీరు ఎదుగుతున్న స్థలం ఇది కాదు, మీరు ఎదుగుతున్న మనిషి ఇక్కడ లేడు, మీకు చూపిస్తారంటే నేను తీసుకున్న సరాసరాన్ని షోమ్రోను నగరానికి తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నగరంలోనికి వెళ్ళిపోయారు. లోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవా మీరు కళ్ళు తెరువన్నారు. కళ్ళు తెరవబడ్డాయి. చూడంగానే ఏం కనబడింది? ఇశ్రాయేలు రాజు షోమ్రోను రాజు సైన్యము హడావిడి కనబడుతుంది అక్కడ. ఈయన చూడంగానే ఎలీషాను తీసుకురావడం చూడంగానే ఇశ్రాయేలు రాజు అయితే కత్తులు కటారాలు పట్టుకుని సైన్యం వేసుకుని వచ్చేసి రౌండ్ వేసాడు వారికి. హల్లెలూయా కదా, రౌండ్ వేసారు. వేసేయగానే ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నాయనా కొట్టుదనా వేసేయడానికి రెడీ అయిపోయాడు. ఎందుకంటే అప్పలంగా దొరికాడు కదా సైన్యం, కష్టపడకుండా చంపేసి ప్లాన్ అన్నమాట. చంపించడానికి ఎలీషా అంత దూరం తీసుకెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఎలీషా యొక్క గుండెల్లో ఏముందంటే ప్రేమ ఉంది, యేసయ్య ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. పగను మాన్పాలి అంటే, పగ చల్లారాలంటే పగతో చల్లారదు, క్రోధంతో చల్లారదు. సామెతలో అద్భుతమైన మాట ఉంది కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. హల్లెలూయా కదా.
ఎంత అద్భుతమైన ఆ మాట మనకు అర్థం కాదు. మృదువుగా మాట్లాడితే కోపంతో ఉన్నవాళ్ళు కూడా చల్లారిపోతారండి, చల్లారిపోతారు. ఎలీషా యొక్క గుణతత్వం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ హృదయం నిండా ఉంది. లేదు లేదు వీళ్ళని చంపడానికి కొట్టడానికి వీళ్ళు అక్కడ అద్భుతమైన మాట మాట్లాడతాడు. చెరపట్టిన పడిన వారిని ఎవరైనా నువ్వు కొడతావా? రాజుగారి గారి వాళ్ళని అలాంటి పనులు ఏమైనా చేస్తావు నువ్వు? లేదు, వాటిని కొట్టడానికి చంపడానికి వీల్లేదు. నువ్వేం చేయాలో తెలుసా? వారి కడుపు నిండా భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా పట్టుబడిన సైన్యానికి భోజనం పెట్టడం ఎక్కడన్నా చూసావా? చెప్పండి. పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా వాళ్ళు భోజనం ఎక్కడన్నా పెడతారా? మిలిటరీ దళాలి, మిలిటరీ ఫోర్స్. ఇప్పుడు ఎలీషా తీసుకెళ్లి మరొక మిలిటరీ ముందు నుంచోబెట్టాడు అక్కడ. హల్లెలూయా. నుంచోబెడితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను చంపేస్తాను నాయన, ఏలినవాడా నేను కొట్టేస్తాను వీళ్ళని అంటే, కుదరదు, నువ్వు కొట్టడానికి వీల్లేదు. వారి కడుపు నిండా భోజనం పెట్టాను. చూడండి, ప్రేమ ఏం చేస్తుందంటే శత్రువు మీద కనికరము చూపించే విధంగా చేస్తుంది. అది మనుషుని ప్రేమ వల్ల సాధ్యం కాదని. దేవునికి స్తోత్రం. మానవుని ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ ఉన్నంత కాలం బాగానే సాగుద్ది. ప్రేమ కాస్తంత ఇరిగింది అనుకో ఏమవుతుంది? వైరంగా మారిపోతుంది. హల్లెలూయా. పోనీ ఆ ప్రేమ అట్లాగే అణిగిపోయి ఉండదో, వైరం దాల్చుంది, కోపాన్ని దాల్చుంది, పగలు దాల్చుంది. ఇక అది విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉంటది. దేవునికి స్తోత్రం. ఎలీషాలో ఉన్న దేవుని ప్రేమ, దేవుని శక్తి ఏం చేసిందో తెలుసా? శత్రువును కూడా ప్రేమించాలపై శత్రువును కూడా మనము కనికరించాలి. వారికి చక్కటి భోజనం పెట్టమంటే అద్భుతమైన భోజనం తయారు చేయించేటంత అక్కడ ఇశ్రాయేలు. హల్లెలూయా. అద్భుతమైన భోజనం తయారు చేయించి ఏం చేసేదో తెలుసా? వారి కడుపు నిండా పెట్టిన తర్వాత కత్తులన్నీ మడిచేసి సంకలో పెట్టుకుని మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వారి దేశానికి. అక్కడ రాయబడిన మాట, మరల సిరియనులు ఎవరి దగ్గరికి రాలేదంట? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమను మనం చూపించగలిగితే, యేసయ్య ప్రేమను మనము ప్రజల ఎదుట ప్రదర్శించగలిగితే, హల్లెలూయా. ప్రదర్శించడం అంటే ఇది యాక్షన్ కాదు, ఇది హృదయంలోంచి వచ్చేది. హృదయంలోంచి వచ్చేది, అంతరంగంలోంచి రావాలి. పై ప్రేమను పనికిరావు, పని చేయవయి. నిజముగా ప్రేమను చూపించే ఆ స్వభావం కావాలి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున ఒక స్త్రీని తీసుకొచ్చారు. మనం తెలిసిన వృత్తాంతాలు ఇవన్నీ బాగా మీరు పిండి కొట్టేసారు. ఇట్లన్నీ మీకు తెలుసు. మిమ్మల్ని నిలబెడితే మీరే బాగా చెప్తారు మాకంటే. దేవునికి స్తోత్రం. ఒక సాయంత్రం ఉంది కదా, ఏంటంట, జూనియర్ డాక్టర్ కంటేనంట సీనియర్ పేషెంట్. చెప్పండి. దేవునికి స్తోత్రం. బెటర్ అంట, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ బెటర్ అని ఒక చక్కటి కొటేషన్ పెద్దవాళ్ళు అంటా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అట్లా కాదులే కానండి, మీరు బాగా సీనియర్. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరకు ఒక రోజున ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె పాపములో పట్టబడింది, వ్యభిచారం మందు పట్టబడిందని మతాధికారులు యేసు ప్రభువుల వారి మీద కోపంతోనో లేకపోతే యేసు ప్రభువుల వారి మీద నేరం మోపాలని ఆమెను పట్టుకొచ్చారు. పాపం చేశారంటే ఇద్దరు ఉండాలి కదా. ఒక ఆవిడని తీసుకొచ్చారంటే దాని అర్థం ఏంటి? యేసయ్యను పట్టుకోవడానికి ఒక్కసారి వాడు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. పురుషుడు కదా, వాడిని లాక్ రావడానికి ధైర్యం చాలా. ఒకవేళ వాడు బలవంతుడు అనుకోండి, మూర్ఖుడు అనుకోండి, వాడిని సాసి 4 వేసి ఏదనే అది బారిపోతాడు. దేవునికి స్తోత్రం. స్త్రీ బలహీనురాలు కదా, ఏమి చేయలేదు కదా, అందుకే ఆమె చుట్టట్టుకుని లాక్కొచ్చాడు. ఎంత స్వార్థం మనుషులు కదా. దేవునికి స్తోత్రం. బలాన్ని బట్టి కూడా మనుషులోనికి స్వార్థం పెరుగుకుంటూ వస్తా ఉంటుంది. వీళ్ళు బలహీనలు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో వాడు బలాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. బలవంతుడు ఎప్పుడు బలపడడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి ఆమెను తీసుకొచ్చినప్పుడు యేసయ్య అంటారు కదా, ఒకడా ఈమె పాపము చేయుచుండగా పట్టబడింది. మన మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది కదా. అయినను నువ్వేం చెప్తావని మేము మీ అందరూ తీసుకొచ్చాను, నీ మాట ఏంటి అని యేసయ్య అడిగారు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాలి? పాపం చేస్తే పక్షపాతం లేదబ్బా, ఎవరినైనా సరే కొట్టేయండి అంటే ఇప్పుడు ఈ దేవుడు కదని ఈయన మీద తిరుగుబాటు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడితే మా ధర్మశాస్త్రం నువ్వు ఉల్లంఘిస్తున్నావు అని తప్ప ఆయన మీద మోపే అవకాశాలు
ఉన్నాయి. యేసయ్య మౌనంగా ఉండి వంగి నేల మీద ఏవో రాయిచుండును అని రాయబడి ఉంటది. అక్కడ రాస్తుంటే వాళ్ళు అదే పనిగా అడుగుతూ ఉన్నారు. అక్కడికి ఎవరు వచ్చారు? ముసలివారు, పిల్లవారు మొదలుకొని ముసలివారి వరకు అందరూ రాయించుకొచ్చారట. హల్లెలూయా. ఆ దినాల్లో ఎవరినైనా కొట్టి చంపడం అంటే చాలా ఎంత ఆనందంగా భావించేవారు. అది ఒక క్రీడగా భావించేవారు. ఆనందం, అదేం ఆనందం, పైచాసిక ఆనందం అని అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా దెబ్బ కొట్టాలంటే ప్రాణం చింపుమనాలి, అదే హృదయం కరిగిపోవాలి కదా. అయ్యో పాపం అనే మనసు లేని వాడికి అయ్యో పాపం అనేది లేదు. ఎంత కసాయితనమో మనుషుల్లో. ఎందుకంటే ఈ మతాధికారులు ఉన్నారు చూసారా, వీళ్ళు అస్తమానం యేసయ్యలో తప్పులు పట్టుకోవాలని, లేకపోతే యేసయ్యని నేరస్తుడిగా ప్రజలకు చిత్రీకరించడానికి చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నాలో నేరం ఉందని, లేకపోతే పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన విసిరేడు సవాలు. ఇప్పటికి కూడా ఎవరు దానికి జవాబు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు వంగి నేల మీద ఏవో రాయించుండెను. ఏం రాశాడో కానీ నాకైతే తెలియదు. కానీ బహుశా నేను అనుకుంటున్నాను, ఒరే అప్పారావు ఇదిగో నువ్వు చేసింది ఇది, ఒరే సుబ్బారావు నువ్వు చేసింది ఇది అని ఒక్కొక్కరు అక్కడికి వచ్చిన పేర్లతో అన్ని రాస్తుంటాడేమో అనుకుంటున్నాను. వాళ్ళు వంగి చూశారు. చూసే ముందు యేసయ్య మాట ఏమన్నాడంటే, మీలో పాపము లేని వాడు ఈమె మీద మొదటి రాయ వేయండి. కొట్టి చంపుతారు కదా, చెప్పండి. మీలో ఎవరు పాపం చేయలేదు వారు మొట్టమొదటి రాయ. పాపం చేయని ఒక్కడుండి రాయేస్తే అందరూ వేసేసేవాళ్ళు రాయ. హల్లెలూయా. కానీ అందరూ పాపులే అని తెలుసు. అందరూ పాపులే, అందరూ పాపులే. ముందు చూస్తుంటే ఎవడే పాపం చేశాడో చక్కగా కనబడుతుంది. పుట్టోడు ఆడేం పాపం చేసిందంటే ఆడు చేసే పాపం ఆడుంటది. మనకు ఇది ఉండదు కదా, పిల్లలు చదువుకునేది జానీ జానీ ఎస్ పాప కదా, ఏంటంట ఈటీఎస్ నో పాప. తెలుసు కదమ్మా, నాకే రాదు ఇంకా. దేవునికి స్తోత్రం. వాడు చెంచాడు పంచదార దొంగతనం చేసింటాడు, అది దొంగతనమే కదా. ఆడేసుకున్న చెంచాడు పంచదార నోట్లు వేసుకుంటే ఆగుద్దా? ఆడు చెంచాడు చేసాడేమో, మనం ఏం చేస్తాం? బస్తాడు చేసాం. ఆడి రేంజ్కి చెంచాడే, మన రేంజ్కి బస్తా. హల్లెలూయా. అర్థమైందా మీకు? మన రేంజ్లో మనం చేసే పాపము, వాడి రేంజ్లో వాడు చేసేది పాపం. ప్రతి ఒక్కరికి అర్థమైంది, నేను పాపిని అని గ్రహించి రాయి ఇక్కడే వదిలేసి ఎవరికి వాళ్ళే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. యేసయ్య అంత ప్రేమమూర్తి అంటే చూసారా, అందరూ వదిలేశారు. కానీ యేసు ఒక్కడ శిక్షించే అధికారం, హక్కు ఆయనకు ఒక్కడికి ఉంది. అక్కడ ఖచ్చితంగా అమ్మ నువ్వు చేసిన దానికి నేను నీకు శిక్ష విధించాలి అని ఆయన ఏదో ఒక శిక్ష వేయాలి అక్కడ. నీకు మళ్ళీ ఇలాంటి చేయకూడదు, అందుకే నీకు ఈ శిక్ష వేస్తాను, నీకు గుర్తుండాలని. మనమైతే ఏమంటాం? నీకు గుర్తుండాలని పనిష్మెంట్ ఇస్తున్నాను రబ్బాయి అని టీచర్ గారు చెప్తాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాగుపడాలని పనిష్మెంట్ ఇస్తున్నాను, కానీ యేసయ్య పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అండి. ఆయన ఏమన్నాడు తెలుసు? తల ఎత్తి, అమ్మా వారు ఎక్కడా? అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరు విధించలేదు ప్రభు. చూసారా ఎంత గొప్ప ప్రేమ. ఆయన పిలుపులోనే అమ్మా అని పిలిచారు. ఒక పాపాత్మురాలు ఎవరైనా అలా పిలుస్తారా? చెడు జీవితాన్ని జీవిస్తున్న ఆ స్త్రీని ఎవరైనా గౌరవంతో తల్లితో పోల్చుకుని పిలవగలిగిన ఆ గొప్ప గుణము, లేకపోతే ఆ ప్రేమ స్వభావం ఎవరికి ఉందంటే ఈ భూమి మీద పుట్టిన వారిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక్కరికే ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడు? నేను కూడా నీకు శిక్ష విధించను. ఇక మీద పాపం చేయకుండా చక్కగా జాగ్రత్తగా బ్రతకమని ఆమెను ప్రేమతో పంపించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ప్రేమ పుష్కలంగా ఉంది. ప్రేమ. ఆ ప్రేమనే మనలో పెట్టి మనలో నుంచి పరులకు ఆ ప్రేమను పంపింపజేయాలని, లేకపోతే పంపిణీ చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. మనం పంచగలుగుతున్నామా? మన కుటుంబంలో సభ్యులకే మన శరీర ప్రేమను అందించలేకపోతున్నాం. యేసు సమాధానకరమైన ప్రేమను మన కుటుంబంలో ఉన్న వారికే మనము అందించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే లోపల ఏదో గూడు కట్టుకుపోయి ఉంది. అది ఇంకా
చితమపడలేదు, అది ఇంకా పగిలిపోలేదు. పాపపు స్వభావం అక్కడే ఉండిపోయింది నీకు. కానీ నీ స్వభావం అలాగే దాచుకుని, పాపపు స్వభావం అలాగే దాచుకుని యేసయ్య ఆ ప్రేమని ఆ ముసుగునేసుకుని మనం అలా జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక వింటున్న మీరే కాదు, ఆ నిలబడిన నాకు కూడా వర్తిస్తుంది. ప్రేమ చూపించకపోతే కొరింథీయుల పత్రికలో ఏమంటాడు కదా, 13వ అధ్యాయం కదా, మనుషులు భాషలతోనైనను, తర్వాత దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడిని కదా, ప్రేమ లేని వాడినైతే మోగేటి తాళము, గణగణములాడు తాళము కంచులై ఉంటున్నాం. ప్రేమ లేకపోతే ఏం ఉపయోగం? దైవ భాషలో మాట్లాడి, ప్రవచనాలు చెప్పి, ఇంకా మరొకటి చేసి, సేవా కార్యక్రమాలు చేసి, ప్రేమ లేకుండా నేను పరులకు ఉపయోగకరంగా చాలా నేను ఉపయోగపడుతున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను అని చెప్పి ఇంట్లో ఉన్న కన్న తల్లిని ప్రేమించలేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఇంట్లో ఉన్న తోబుట్టును ప్రేమించలేకపోతే ఉపయోగం ఉంది? ఇంట్లో ఈ ఇల్లు గెలిచి రచ్చగలమని పెద్దల సామెత ఉంది కదా, ఇంట్లోనే నీ ప్రేమ నిలవలేకపోతుంటే బయటి వారిని వేరంగా ప్రేమించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసయ్య ప్రేమ శ్రేష్టమైనది. ఆ ప్రేమను మనము కలిగి ఆ ప్రేమను అనేకులకు పంచేవాళ్ళని ఉండాలి. ఎందుకంటే స్థిరంగా నిలబడేది ప్రేమే, శ్రేష్టమైనది ప్రేమే అని ప్రభువు చెప్పాడు. ఆది కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనము వెతికితే కనపడేది ప్రేమే. ఆస్తుపాస్తులు, అంతస్తులు, వచ్చిన వైడూర్యాలు ఏం కనపడవు. క్షణికమైనవి, అస్థిరమైనవి ఈ భూమి మీద ఉన్న ఏమి కనపడవు. కనపడేది ఏంటో తెలుసా? ప్రేమే. అది నజరేయుడైన యేసు చూపించిన ప్రేమ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాట మీకు, మొదటి మాట ప్రేమని గురించి తెలియజేశాను, రెండవ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య మనసు ఎలాంటిది అంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కదా ఫిలిప్పీయుల పత్రికలో, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి కాదు, క్షమించండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చూడండి, అట్లా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్నును తాను తగ్గించుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఒక అద్భుతమైన లేఖ, ఉత్తరాన్ని రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, వారిలో క్రీస్తు తత్వం లేదు, క్రీస్తు ప్రేమ వారిలో లేదేమో, క్రీస్తు మనస్సు వారిలో కనబడటం లేదేమో. అందుకే పౌలు గారు ఉత్తరాన్ని రాసి మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు. యేసు క్రీస్తు మనసు ఏంటి? క్రీస్తు యేసు మనసు ఏమిటి? ఆయన మనసు మేలు చేసేది మనుషులకు. మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుందాం. ఆయన మనసు మేలు చేసేది. మేలు చేయడానికి ఆయన ఎలా వచ్చాడంట? దేవుని పోలికగా పుట్టి ఆయన భూమి మీదకి రావటానికి పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదంట. ఎవరైనా ఉన్నతమైన స్థితిలో నుంచి, మేడ మీద నుంచి గుడిసెలోనికి వస్తారా? ఎవరైనా వస్తారా? ఇప్పుడు అప్స్టైల్ కడుతున్నారు కదా, మన ఏరియాలో తక్కువే ఉంటాయి, కానీ హైదరాబాద్ అటు ఏరియాలో చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కదా. పెద్ద అంతస్తులో ఉన్నాడు. ఆ అంతస్తులో ఉన్న వ్యక్తి పూరి గుడిసెలోకి రావాలంటే వస్తాడా? రాడు. ఎందుకంటే రాడు?
అంటే ఉన్నతమైన భాగ్యం అండి, చక్కటి భవనం అండి, చక్కగా సీలింగ్ వేయబడింది, టైల్స్ వేయబడి, అసలు కాలికి ఇసుక పొలుగు కూడా తగలదండి. అలాంటిది వదిలేసి మట్టిలోకి నేను ఎందుకు వస్తాను? నేను రాను. కానీ యేసయ్య దానికంటే శ్రేష్టమైనది. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? బంగారముతో పొదగబడిన లోకంలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. వచ్చిన వైడూర్యాలతో పొదగబడిన లోకంలో ఉన్నాడు. రత్నాలు మెండుగా కనపడే లోకంలో ఉన్నాడు. బంగారపు వీధుల్లో ఉన్నాడు. స్టీవెన్సన్ గారికి అద్భుతమైన పాట, ఎంత సుందరమో పరలోకం, ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము, ఎంత సుందరము ఆ పరలోకము, అంతా సువర్ణమే ఏమి చిత్రము, చేరాలనుకుంటే ఆ పట్టణము, చేరాలనుకుంటే ఆ పట్టణము, యేసయ్యకి ఇవ్వాలి నీ హృదయము. ఎవరికి ఇవ్వాలి? ఆ పట్టణంలో చేరాలంటే మన హృదయం యేసయ్యకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ హృదయంలో ఈ లోక మాలిన్యం ఏమి ఉండటానికి వీల్లేదు. క్రీస్తు మనస్సులో పరసంబంధమైన సంగతులే ఉన్నాయి. క్రీస్తు మనస్సులో పరలోక సంబంధమైన ఆ యొక్క వాటిని ఏమంటారంటే ఆలోచనలే ఉన్నాయి. క్రీస్తు మనస్సులో ఈ భూ సంబంధమైనది ఏది లేదు. ఆయన రాజుగా పట్టాభిషేకం చేయాలని, రాజుగా నాయకుడిగా నిలబెట్టాలని అనేక సార్లు ప్రయత్నాలు చేసినా సరే ఆయన ఒప్పుకోలేదు. పిలాతు ఏమంటాడు? నాది ఈ భూ సంబంధమైన రాజ్యము కాదు. నువ్వు రాజువా అంటే నేను ఈ భూ సంబంధమైన రాజును కాదు. భూ సంబంధమైంది ఆయన కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదంటే భూ సంబంధమైనది స్థిరమైనది కాదు, అది నిలిచి ఉండేది కాదు. పేతురు భక్తుడు ఏమంటాడంటే పంచభూతముల మహావేంద్రంలో లయమైపోవును అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నవన్నీ ఒక రోజు లయమైపోయి ఒక రోజు అంటూ ఉంది ఖచ్చితంగా. అలాంటప్పుడు దీని మీద ఉన్నదాన్ని ఎవరు కోరుకుంటారు? యేసయ్యకి తెలిసే ఈ భూమి మీద మీరేం కూర్చుకోవద్దబ్బాయి అని చెప్పాడు కదా. భూమి మీద మీరు ధనం కానీ బంగారం కానీ ఏం సంపాదించుకోవద్దు, ఇక్కడ మీరు సంపదను సంపాదించుకోవద్దని ప్రభు చెప్పాడు. నా మాట కాదు, పొరపాటును కూడా నేను చెప్పాను అనుకునే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు వచ్చి కన్నం వేసి దొంగిల్లెదరు. ధనం కోసం ఎంతో మంది దొంగలుగా మారిపోతున్న వారు కనబడుతున్నారు. చిన్న వయసులోనే హత్యలు చేసే ఆ స్వభావం వచ్చేసింది మనుషులకు. ఎందుకు అంటే ధనం. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసు ఏంటంటే పర సంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. పరలోకంలో నీకు ఏమి సిద్ధపరుస్తున్నాడో, ఆయన ఏది కలిగి ఉన్నాడో అదన్నీ నీకు కూడా సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన మన కోసం తనను తాను తగ్గించుకున్నాడంట, విక్తులుగా చేసుకున్నాడు. మనకుందా తగ్గించుకుంటున్నామా? ప్రభువు కోసం మనం తగ్గించుకుని లోబడగలుగుతున్నామా? చాలా మంది భర్తకు లోబడని భార్యలు ఉన్నారు. మీకు తెలుసుకోలేదు. మీకు మంచోడు, మన మనూరుడు అలాంటి కాదు, చాలా మంచోడు. భర్తను ప్రేమిస్తారు, భర్తల్ని గౌరవిస్తారు, చక్కగా కుటుంబాన్ని సంరక్షించుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. దైవ భయం ఉన్న వాళ్ళు చక్కటి యొక్క మార్గంలో నడుస్తారు. కానీ చాలా మంది భర్తకు గౌరవం ఇవ్వని భార్యలు ఉన్నారు, భర్తకి విలువ ఇవ్వని భార్యలు ఉన్నారు, భార్యలను ప్రేమించిన భర్తలు ఉన్నారు. మీకు తెలుసుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విధేయత చూపాడంట, తనను తాను తగ్గించుకున్నాడు మన కోసమే. చూడండి ఇక్కడ ఏం చేసింది ఆయన మనస్సు అని అంటే, గలతీల పత్రికలో ఒక మాట ఉంటది, చూద్దాం. గలతీల పత్రిక, ఆయన మనస్సు మేలు చేసేది. 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. గలతీల పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం.
చదవండి. మనము మేలు చేయుట యందు విసుగుక యుందుము, మనము అలయక మేలు చేస్తుమని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,